మహాకనికరమును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మరొకసారి స్తుతులు వందనములు తెలియజేస్తున్న విధానముకే నీకు వందనాలు. అనేక మంది దినం చూడలేక మరణించి ఉండవచ్చు, కానీ నీవైతే ఉచితమైన కృపను బట్టి, నీ ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి నన్ను మమ్మల్ని బ్రతికించిన విధానంకై నీకు వందనాలు. నేను వట్టి వాడిని ప్రభా, ఎన్నికైనటువంటి వాడిని ప్రభా, ప్రాపుల ప్రధానులను పరిశుద్ధులు అల్పుడని మీరు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోను. నీ గొప్ప కార్యం నా పట్ల మా పట్ల మీరు జరిగించండి. నీ సిలువకు వ్యతిరేకమైన నియమం ఏమీ నాలో లేకుండా సహాయం దయచేసి మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం విన్నాం ఇప్పుడు దాకా. ఒకటి, అర్పణ లేనిదే ఆరాధన లేదు. అర్పణలో 5. మొదటిది చెప్పండి, అప్పుడే మర్చిపోయారా? మొదటిది ప్రథమ ఫలము, రెండోది ప్రతిష్ట అర్పణ. 2 మనం విన్నాం. మొదటిది ప్రథమ ఫలము. దేవుడు ఒక దాన్ని ఏమంటారు, ఒక సత్యం బయలుపరిచాడు దేవుడు నాకు కూడా. ఏంటంటే, ఆదాము తినకముందు దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి ఉండుంటే అక్కడతో దేవుడు దాన్ని కట్ చేసి ఉండేవాడు. అవునా? దేవునికి ఎడితే మాకెక్కడ తక్కువైపోదు అన్నట్లుగా వాళ్ళు చేశారు. ఫ్యాన్ 2లో పెట్టినాను. దేవుడు ఒక మర్మం బయలుపరిచాడు వాక్యం ద్వారా. ఏంటంటే, ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చి దాంట్లో అవ్వమ్మ కూడా ప్రథమ ఫలం తీసుకెళ్ళి, అయ్యా మేము తింటున్నాము, ఒకటి సరిపోదు, లేకపోతే చాలు, మేము తింటున్నాము, మేము తినకముందు నీకు ఒకటి ఇస్తున్నాము అని ప్రభుకి ఇచ్చి తినుంటే అది శాపంగా మారుండేది కాదేమో. దేవుడు తినకుండా ఆపుండేవాడు. దొంగచాటును తిన్నారు గనుక శాపము చూసినట్లుగా లేఖనం మనకి ఈ దినము మాట్లాడింది దేవుని యొక్క వాక్యము ద్వారాగా, తన బిడ్డ ద్వారాగా. మనం అనుకుంటాము చాలాసార్లు వాక్యము నేను ఎవ్వరు చెప్పినా జాగ్రత్తగా వింటాను, ప్రభువా నాతో మాట్లాడము. చిన్నపిల్లలు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, అనేక మంది దైవజనుల యొక్క వాక్యము నేను వింటాను. కొన్ని ఎంతో నాకు బలమునిస్తాయి. మీకు తెలుసు, ఇమానుయేల్ గారని హైదరాబాద్లో ఉంటారు. ఆయన నా మీద 2 సంవత్సరాలు పెద్ద. సన్నిహితులే, కానీ కొన్ని సిద్ధాంతపరమైన ఉన్నవంటి దాని గురించి నేను పెద్ద పట్టింపు ఉండను. కానీ దేవుని వాక్యము ఉన్నట్లు చెప్పినప్పుడు ఏ అంశమైన హృదయపూర్వకంగా తీసుకుంటాను. ఆ దినాల్లో బస్సులు తక్కువగా ఉన్నప్పుడు, సదుపాయం లేనప్పుడు ఆయన అరకెళ్ళి వాక్యం చెప్పాలంటే, ఎక్కడ అరకు వ్యాలీ అంటే మంచి ఎండాకాలం చల్లగా ఉంటుంది. ప్రయాణికులు, తీర్థయాత్రలు, టూరిస్టులు అందరూ బస్సులు వేసుకుని అక్కడ వెళ్ళి చక్కగా సంతోషించి వస్తారు. అక్కడ ఆయన కూటం చెప్పడానికి పిలిస్తే జాగ్రత్తగా విందాం. కూటము చెప్పడానికి పిలిస్తే ఆయన బస్ కోసము ఒక సెంటర్లో, బస్ స్టాండ్కి వెళ్లకుండా కొంచెం ముందు NID అని ఒక సెంటర్ ఉంటుంది వైజాగ్లో, అక్కడ దిగి అరకు వెళ్ళే బస్ కోసం నించుని వెయిట్ చేస్తున్నప్పుడు ఈయన చూసి
ఈ దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. అప్పుడు యూట్యూబ్లు లైవ్లు ఏమీ లేవు. చూసి ఒక తాగుబోతు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడాడంట. హిందీలో మాట్లాడాడు, ఇంగ్లీష్లో ఏమని మాట్లాడాడు? ఆర్ యు పాస్టర్ అన్నాడట. అంటే నువ్వు పాదిరివా, పాస్టర్ గారువా అని అడిగాడు. ఆర్ యు పాస్టర్ అంటే వీడికి ఎలా తెలుసురా నేను పాస్టర్ అని? ఇప్పుడు లైవ్లో ఉన్నాడంటే చూస్తే ఉండేవాడిని. కానీ పద్నాలుగవ వచనము, మిమ్మును సిగ్గుపరచవలనని కాదు మొదటి గాని కొరింథీ 4:14 148 పేజీ చదవండి అన్న. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. మీకు గట్టిగా భీకరంగా
బల్లగు మరి బిడ్డలు కలుగుతారు? పెళ్లి చేసిన తర్వాత ఎలాగ బిడ్డలు కలుగుతారు? ఇద్దరు బండి మీద, భార్యాభర్తలు ఇద్దరు బండి మీద షికారుకి వెళ్తే బిడ్డలు పుడతారా? భర్త భార్యకి మల్లెపూలు కొనిచ్చి కొప్పులో మీరేమంటారు జడలో పెడితే బిడ్డలు పుడతారా? భార్యని ప్రేమిస్తే బిడ్డలు పుడతారా? ఎట్లా పుడతారండి? ఏకాంత ప్రదేశము వారికి ఉండాలి. మొదటిది, ఏకాంత ప్రదేశములో వారి సంసారము చేస్తే వారికి బిడ్డలు కలుగుతారు. ఏకాంత సమయము తగినంతగా వారు వెచ్చించాలి. దేవుడు నాతో మాట్లాడనమాట. ప్రభా, ఎందుకు సేవ ఎలాగ అవుతుంది? ఏదో ప్రయాణం వెళ్తున్నాను, ప్రయాణం బాగా సాగింది, వస్తున్నాను అని ప్రభు దగ్గర ఏడుస్తున్నప్పుడు పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఏంటి ఎక్కి నువ్వు ఫోన్ చేయలేదంటే, అమ్మా దేవుడు నాతో మాట్లాడుతున్నాను, ఫోన్ పెట్టి అని చెప్పి ఫోన్ కట్ చేసి దేవుని స్వరం వింటా ఉన్నాను. తండ్రి అని నువ్వు చెప్పుకుంటున్నావు, నాతో ఎంత ఏకాంత సమయం గడుపుతున్నావు? ఏకాంత సమయము తండ్రి అయిన దేవునితో నేను గడపకుండా బిడ్డలు కనగలనా? ఆత్మలో బిడ్డలు కనడం అంటే వాక్యము చెప్పడం అని కొంతమంది అనుకోవచ్చు. పౌలు ఏమంటున్నాడంటే, మళ్ళీ చదవండి, ఉపదేశకులను 10,000 మంది మీకు ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. సరిపోతుంది. తండ్రులు అనేకులు లేరండి. తండ్రి ఒక్కడే. తండ్రి అన్నవాడు తండ్రి అయిన దేవునితో. పౌలు ఏమన్నా స్త్రీయా? పౌలు ఏమైనా స్త్రీయా? కాదు కదా. నేను కన్నాను అంటున్నాడు. ఎవరితో సంసారము చేశాడు? తండ్రి అయిన దేవునితో. ఆత్మకు తండ్రిగా లోకములో పురుషుడే కావచ్చు. సంఘము స్త్రీకి సాదృశ్యంగా ఉంది. నేను తండ్రితో సంసారము చేశాను గనుక, సంసారం అంటే లోక సంబంధమైన లైంగిక సంసారము కాదు, ఆత్మ సంబంధముగా తండ్రితో ఏకాంతముగా గడిపాను గనుక, ఏకాంత ప్రార్థన చేశాను గనుక. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు నా చెవులో మోగుతూనే ఉంటున్నాయి. ప్రభా, కొన్ని దినాలు ఏకాంత ప్రార్థన చేశాను, ఏకాంత ప్రార్థన చేస్తున్నాను, కానీ 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట సమయము ఒక భార్య భర్త యొక్క పడగదిలోకి వెళ్తే బిడ్డలు కలిగేస్తారా? లోకములో ఒక బిడ్డ పుట్టాలంటే భార్యాభర్తలు వారికి అనువైన సమయము ఎప్పుడు వెళ్తారు? అందరూ మెలకుగా ఉన్నప్పుడా? సంసారము చేయడానికి అనువైన సమయం ఎప్పుడండి? రాత్రి జాములు. దావీదు అంటున్నాడు, రాత్రి జాములో నా కన్నీళ్లు నాకు అన్నపానములు ఆయను. ప్రభా, నేను ఒక సంఘ కాపర్ని లేకపోతే తండ్రిని అనిపించుకోవడం తాగను ప్రభా. ఈ వాక్యం మీద చాలాసార్లు నేను మాట్లాడాను.
కానీ దేవుడు నాతో నేరుగా మాట్లాడుతున్నాడు. తండ్రి అనిపించుకునే అర్హత నీకుందా? సంఘాన్ని నడిపిస్తున్నాను ప్రభువా, సంఘములు అది చేశాను, సంఘములు ఇది చేశాను, లేకపోతే ప్రయాసపడి వెళ్తున్నాను, అందరు సంఘంతో కలిసి ప్రార్థన చేస్తాను, కుటుంబ ప్రార్థన చేస్తాను, భార్యతో కలిసి ప్రార్థన చేస్తాను, అవన్నీ ప్రక్కన పెట్టు. నాతో ఒంటరిగా నువ్వు గడుపుతున్న సమయము ఎంత? ఈ అర్హత కావాలంటే ఏం చేయాలి? దేవునితో ఒంటరిగా గడిపే అర్హత కావాలండి ఏం చేయాలండి? ఎక్కడి నుంచి ఎత్తుకుని రావాలా? దేవునితో ఒంటరిగా గడపాలి, అందరికీ దూరంగా ఉండాలి, అంతే. దేవునితో ఒంటరిగా గడపాలి, అందరికీ దూరంగా ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపదేశకులు అనేక మంది ఉంటారు. ఉపదేశకులు తండ్రులు కాదు. లోకంలో మనం అనేక మంది వాక్యం వింటాం, యూట్యూబ్లో వింటాము, నెట్లో వింటాము, ఎవరైనా ప్రత్యేకించి పిలువబడితే వింటాము. కానీ పౌలు అంటున్నాడు, తండ్రులు అనేకులు లేరు. కిందకు చదవండి. తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎలాగ కన్నాడంట? ప్రసవ వేదన, గర్భం వచ్చినంతరానే సంతోషమా? 9 మాసాలు మోసిన తర్వాత తల్లి ఎలాగ ప్రసవ వేదన పడుతుందో, ఆత్మలోని ప్రతి బిడ్డ కోసము ఆత్మీయ తండ్రి ప్రసవ వేదన పడాలి. దేవుడు చెప్పిన మాటను బయలుపరచాలి. ప్రభావ జీవము చల్లారిపోయింది, మనిషిలో ప్రేమ చల్లారిపోయింది, నేను నీతో గడుపుతున్న ఏకాంత ప్రార్థన చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతి యవనస్తుని ఏకాంత ప్రార్థనకు తీసుకెళ్ళి ఒకరు ఒంటరిగా ప్రార్థన చేసి, ఎవరు ప్రార్థన అయిపోయాక అందరం కలిసి మళ్ళీ ప్రార్థన చేసేటప్పటికి ఒక్కొక్కసారి రాత్రి 8, 9 అయిపోయేది. చీకట్లోని పొదల్లోని తప్పుల్లో పడి వచ్చేవాళ్ళమి. దేవుని యొక్క శక్తిని అనుభవించాము, దేవుని యొక్క బలమును చవి చూసాము, ఆత్మీయ కార్యములు జరగడం చూసాము, యవనస్తుల్లోని దేవుని యొక్క ప్రేమను చూసాము. ఈ దినాల్లో ప్రేమ ఉందా? అక్రమం విస్తరించుడు చేత
ఎవరెవరు ఒంటరిగా ఆస్తిని దాటివేసేసాడు, పిల్లల్ని దాటేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఎప్పుడు పోరాడుతున్నాడండి? పగలా? పగలు ఇంకా తెల్లవారేసరికి వెనుకలాడుతూ ఒండు పట్టుబట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూస్తాను అని దేవుడు ఒక్క తొడగూటి మీద ఒక గుద్దుతే తొడగూడి వసిలిపోయి కాళ్ళు ఏలాడుతున్నా గట్టిగా కౌగిలించుకున్నాడు దేవుని. ఒంటరి పోరాటము. ఇశ్రాయేలుగా మారే వరకు కూడా యాకోబు దేవుని విడిచిపెట్టలేదు. 9 అయితే పడుకుండి పోవాలనుకుంటాం మనం. 10 అయితే టైం చూసాం, చాలా టైం అయిందండి. 12, 1 గంట, 2, 3 గంటల వరకు కూడా మాట్లాడతాం. ప్రార్థన చేద్దామంటే రేపు పని ఉంది, రేపు డ్యూటీకి వెళ్ళిపోవాలి, రేపు అది ఉంది, రేపు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, ఇంకా ఉదయమే లేవాలి, ఉదయమే చేసే పనులున్నాయి, పప్పు రుబ్బుకోవాలి, క్యారేజ్ కట్టుకోవాలి, ఇంకేమున్నాయి, వాకింగ్కి వెళ్ళాలి. దానికోసం పడుకోవద్దని నేను అన్నానా? అంటలేదు. వీటన్నిటి మీద మనకి శ్రద్ధ ఉందా లేదా? ఉంది. మీకోసం కాదు, దేవుడు నాకు బయలుపరిచిందని సంఘం ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. ఒక తండ్రిగా నేను సరైన ప్రసవేదన పడట్లేదు. అదే అంటున్నాడు కదా పౌలు, మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు గాని నా ప్రియమైన పిల్లని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. అయ్యా మమ్మల్ని ఇలాగ అన్నారండి, ఎంత చేసిన విలువ లేదండి అనుకుంటారా? విలువ లేక కాదు, నా పిల్లలు అని. అయ్యో ఎవరికి చెప్పాలి? గద్దించమన్నప్పుడు ఎవరిని గద్దించాలి? చెప్పండి. ఎవరిని గద్దించాలి? పిల్లల్ని గద్దించకపోతే అక్కడ తాడు, ఇక్కడ చించెట్టు ఉంది ప్రక్కన. మరియమ్మ గారు చింతకాయలకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అడిగేళ్ళి చించెట్టు నువ్వెందుకు మాట వినలేదని అడగనా? నువ్వెందుకు లేటుగా వచ్చావని అడగనా? నువ్వెందుకు ప్రార్థన టైంకి రావట్లేదని అడగమంటారా? ఎవరిని అడగాలి? నా పిల్లల్ని అడిగే హక్కు తండ్రిగా నాకు ఉంది. అందుకే పౌలు ముందుగా ఇలాంటి వాళ్ళు ఉంటారేమో అని ఏమన్నాడంటే, మిమ్మలను సిగ్గుపరచవలనని కాదు గాని, సిగ్గుపరచాలని కాదు. పోయిన ఆదివారం లైవ్, పోయిన బుధవారం కదా,
బుధవారం మీరు లైవ్లో ఉన్నారు కదా, ఏం చెప్పాను, ఎవరి గురించి చెప్పాను? ఒక యవనస్తుడు బయటికి వెళ్ళిపోయాడు, చెప్పానా లేదా? యవనస్తుడు బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకయ్యా బయటికి వెళ్ళామంటే మీరు ఫోన్ చేశానని వెళ్ళిపోయాడు అన్నారు. ఆయన ఎవరో కాదు, నా కుమారుడు అంటే ప్రార్థనకి మెసేజ్ పెట్టాడు. ఏంటి డాడీ లైవ్లో చెప్పేశారు? నేను సిగ్గుపరచాలని కాదు నాన్న, నీకు బుద్ధి చెప్పడానికి. రెండోది, నేను అడిగిన వెంటనే నువ్వేం చెప్పావు? నన్ను క్షమించండి. ఎంత పాపినైనా దేవుడు క్షమాపణ అనే చిన్న ఆ వచనంతో బయటికి తీసుకొస్తున్నాడు. నేను చెప్పాను కుమారుడితోటి, ఆవేళ నేను ప్రయాణం వస్తున్నప్పుడు నాతో చాట్ చేస్తా ఉన్నాడు. నేను దేవుని యొక్క సేవకుని కుమారుడిగా అనేక విషయాల్లో తప్పిపోయాను, నీవు అలాగ కాకూడదని నేను బాధపడుతున్నాను. నన్ను చూడవద్దు, నేను పరిపూర్ణ కాదు. నీకు శరీర సంబంధంగా ఈ లోకములో ఒక తండ్రిని మాత్రమే, కానీ ఆత్మ సంబంధముగా మనకి ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వెంపు చూడు. నా వెంపు చూస్తే ఈరోజు బలవంతుడిగా ఉండొచ్చు, రేపు నేను బలహీన అయిపోవచ్చు. నా బిడ్డలకు అదే చెప్తాను, నా భాగస్వామికి పాస్వామికి అదే చెప్తాను. అమ్మా, నా వైపు మీరు చూడొద్దు. చూస్తే మీరు ఎప్పటికీ బలవంతులు కాలేరు. నేను మనిషినండి, నా స్వాభావికము నరులుకున్న స్వభావం నాలో కూడా ఉంటుంది. అంతకుముందు ఆదివారం చెప్పాను కదా, ఎవరి నిమిత్తమై? మోషే అన్నాడు, నన్ను చంపేయి అన్నాడు. ఇంకెవరు? ఏలియా అన్నాడు, నన్ను చంపే అన్నాడు. యోనా అన్నాడు, నన్ను చంపే అన్నాడు. ప్రసవ వేదన పడుచిన పౌలు కూడా నాకు శక్తికి మించిన భారము అన్నాడు. మనుష్యులు మనమందరము కూడా. నేను ఈ దినం బలవంతుడిగా ఉండవచ్చు, రేపు బలహీన అయిపోవచ్చు. నన్ను చూస్తే ఎవరు పరలోకము చేరలేరు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నప్పుడు దేవుని ఏమో చూద్దాము. కానీ ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక కాపరిగా, ఒక దేవుని యొక్క సేవకుడిగా నా బాధ్యత ఏంటంటే దేవునితో ఒంటరిగా నేను గడపాలి. ఆత్మలు రావాలంటే దేవునితో ఒంటరి పోరాటం కావాలి. అతిశయం కోసం కాదు, కానీ వాక్యము చూడకుండా వాక్యము చెప్పే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. నేనే సిద్ధపడి రెఫరెన్స్లు రాసుకోను, అది ఇది ఎక్కడుంది అనుకోను. అప్పుడు ఒక్కొక్కసారి ఏదో గుర్తు వస్తుంది, అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు, కానీ నాకు మదిలో మాత్రం వాక్యము ఉంటుంది. ఏ రోజు కూడా ఈ వాక్యం, ఈవేళ వాక్యం ఏం చెప్పాలని సిద్ధపడను నేను ఏమీని. అది దేవుడిచ్చిన కృపవరం, నా యొక్క జ్ఞానమేమి కాదు. ఏదో బైబిల్ ట్రైనింగ్ అయ్యేనంత మాత్రం నాకేమి బైబిల్ ట్రైనింగ్లోకి వెళ్ళి ఎప్పుడు బైబిల్ నేర్చుకోలేదు. అక్కడ ప్రొఫెసర్లు అందరూ నేను కామెంట్ చేసేవాడిని. బైబిల్ కాలేజ్, నేను బైబిల్ ఏమి నేర్చుకోలేదు. బైబిల్ కాలేజీలో ఉంటే వీళ్ళేంటి నాకు చెప్పేది? చూడండి, గర్విష్ఠుడిని నేను. వీళ్ళు నాకు చెప్తారు, మా నాన్నగారే పెద్ద సేవకులు ఈ సంఘంలో, వాళ్ళ కొడుకును కదా. నాకు తెలియని వాక్యం ఏముంది? కనుక ఏ రోజు బైబిల్ నోట్స్ లేదు నా దగ్గర. మీరు చూడండి, ఎప్పుడు 5 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ నోట్స్ రాసేవాడిని కాదు, కానీ వినేవాడిని. ఎందుకంటే నేను ట్రాన్స్లేటర్. ఆడు ఇంగ్లాండ్ నుంచి వచ్చినా, జర్మనీ నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో తర్జుమా నేనే చేసేవాడిని. అంటే నేను కూడా ఆడితో సమానం అన్నట్టు. గర్విస్తుడను నేను. బైబిల్ కాలేజీలో బైబిల్ ఏం నేర్చుకోలేదు. చాలా మంది అనుకుంటారు మీరు బైబిల్ కాలేజీ అందుకే అని బాగా చెప్పేస్తున్నారంటే, ఆ జ్ఞానమే లేదు. బైబిల్ కాలేజీలో నేర్చుకున్న జ్ఞానమేమీ లేదు. దేవుని పాదముల దగ్గర పడి విరిగి నా ప్రాణము నేను నలగొట్టుకున్నాను అంటాడు కదా భక్తుడు. ఆ రీతిగా నలగొట్టుకుంటే దేవుడిచ్చే మాటలే మీకు చెప్తాను. గంటల తరబడి కొన్నిసార్లు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కొన్ని రిఫరెన్స్లు చూస్తాను, కానీ దాని గురించి కూడా చూసి చెప్పాలని నా వల్ల కాదు. దేవుడి నడిపింపులోని ఆ ప్రవాహం వలె మాటలు వెళితేనే నాకు తృప్తి. ప్రియమైన దేవుని సంఘం, ఇది అతిశయం కాదండి.
వాక్యం నేను చెప్పడం పెద్ద ఏమి గొప్ప కాదు. సాతాను కూడా వాక్యం నాకన్నా బాగా చెప్తుంది. చెప్పదా? ప్రభువారికి ఉపవాసం ఉన్నప్పుడు వాక్యం రెఫరెన్స్ సైతంగా చెప్పింది. చెప్పలేదా? చెప్పింది. నేనే పాటివాడిని, నేను అల్పుడను, నాయన భక్తిహీనుడను, నేను దేవుని యొక్క భయం లేకుండా జీవించిన వాడిని. కానీ దేవుడు తన సేవ కోసం పిలిచినప్పుడు హబక్కుకు అన్నాడు, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. ఎందుకంటే ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతోను నువ్వు నరులను సమానంగా చేసావు. ఏలిక లేని చేపలు, ఏలిక అంటే చేపలకి ఎవడో లీడర్ ఉండడం ఉంటాడా? ఏ చేప ఎలా కాలితే అలా పోతుంది. ఏలిక అంటే ఆఫీసర్లు ఉండలేని ఒక నాయకులు లేని చేపల వల్ల, ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతో నీవు నారులను సమానంగా. ఎందుకు ఈ మాట అన్నాడంటే మనకు అర్థం అవ్వాలి. దేవుని మాట విననప్పుడు మనం ఎంతో బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. చేపలను ఎలా కాల్చుకొని తినేస్తామో దేవుని ఉగ్రత వస్తే ప్రమాదంలో మనుషులు అలాగా మాడి మసై పోతున్నారు. యాక్సిడెంట్లు చూసినప్పుడు అదే గుర్తొస్తుంది. హబక్కుకు చెప్పిన వాక్యం, ఏలిక లేని చేపలతోను ప్రాకు పురుగులతో నరులను నువ్వేం చేసావు? సమానం చేసావు. ఏమైనా ఉందా? నలుగురు బిడ్డలు చచ్చిపోతుంటే మర్ది గారు అలా చూసే పరిస్థితి, కానీ వాళ్ళ నలుగురిలో ఒక్కరిని కూడా బయటికి తీయలేని పరిస్థితి. అన్న వదిన వాళ్ళకి బిడ్డలు నిద్ర, నలుగురు కుటుంబం సజీవ దహనం అయిపోయారు. నిద్రలో ఎవరు లేరండి, అందరూ మెలకు వచ్చేసింది. బ్రతికి ఉండగానే ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితి. ఒక పక్క పొగ, ఒక పక్క బస్సులో నుంచి వస్తున్న ఆ విషవాయువు, విషగాలి ఊపిరాడకుండా చేసింది. సజీవ దహనం అయిపోయారు. గమ్యస్థానం వెళ్ళారా? లేదు. వాళ్ళు అనుకున్న గమ్యం వేరు, వాళ్ళ టికెట్ తీసుకున్నది వేరు, వాళ్ళు ఎంచుకున్న రూట్ వేరు. మధ్యలో రూట్ ఏమైపోయింది? మారిపోయింది. ఏలిక లేని చేపలతో పాకు పురుగులతో నరులను సమానము. నేను నడుస్తున్నా, నిలబడినా, డ్రైవ్ చేస్తున్నా, వాక్యం గురించి ఆలోచిస్తాను. ప్రభా ఏంటి ప్రభా ఈ దుస్థితి ఏంటి? ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నాతో కూడా అతడితో కూడా నేను భోజనము చేస్తాము. ఉందా ఆ శక్తి, ఆ ప్రేరణ మనకి? నాకైతే లేదు. తండ్రిగా స్థానం, తండ్రి అని చెప్పుకోవడానికి, నేను కాపురి అని చెప్పుకోవడానికి, పాస్టర్ అని చెప్పుకోవడానికి యోగ్యత లేదన్నాడు దేవుడు. సేవ చేయట్లేదా? చేస్తున్నాను. ప్రయాసపడట్లేదా? ప్రయాసపడుతున్నాను. ఒక భర్త తన భార్య కోసము ఇండిగా ప్రొవిజన్స్ ఏమంటారు? కిరాణా సామాన్లు ఏమంటారు? కిరాణా అంటారా? పప్పు సామాన్లు అన్నీ తీసుకొచ్చి నెలకు సరిపడేవచ్చు. నెలకి కాదు, వారానికి ఒక చీర, ఒక నైటీ, పావడ, అర్ధన అన్నీ కొనివ్వచ్చు. ఏమైనా కొనిస్తే అయిపోయిందా? జీవితం అయిపోయిందా? నేను దేవుని కోసము ఏమేమో చేయొచ్చు, మందిరం కట్టించవచ్చు, వాక్యం చెప్పొచ్చు, నాకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టచ్చు. ఇవన్నీ కాదు. నా ప్రాణ సుందరి రమ్ము అని పరమగీతాల్లో చెప్పినట్లుగా దేవుడు అన్నాడు, నీవు నాతో ఒంటరిగా గడపాలి. ఒంటరిగా గడిపినప్పుడు నీతో నేను సంసారము చేస్తాను. ఆత్మీయ అభిషేకము నీ మీదకి ఇస్తాను. ఆత్మీయ కృపావరములు చూస్తావు. నీ సంఘములో ఆశీర్వాదం చూస్తావు. ఆత్మలు లెగడం చూస్తావు. ఈ వాక్యము నాతో మాట్లాడకముందే నాకు వెలితిగా అనిపించి ప్రతి బుధవారము న్యూ ఇయర్ వచ్చే వరకు ఉపవాస ప్రార్థన ప్రకటన చేశాను. ఇంకేం పని లేక అని మీరు అనుకోవచ్చు.
కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమంది ఇష్టం లేకపోయినా అయిష్టముగానో బాధ చేతో వేదన చేత అయ్యో రాకపోతే అడుగుతాడు ఈయనతో కష్టము చూసి చూడనట్టు ఊరుకున్నా పిలిచి మరీ అడుగుతాడండి ఈయన. కొంతమంది పక్కకు తప్పించుకెళ్ళిపోతూ ఉంటారు, చూస్తూ ఉంటాను రాని ఎంతవరకు కరెక్ట్గా వచ్చిందా బాగున్నావా వందనాలు అనగా ఇంకేం చేస్తారు, మాట్లాడాలి కదా. తప్పించుకుని వెళ్ళిపోతే నా దగ్గర తప్పించేసుకోవచ్చు, దేవుని దగ్గర తప్పించుకోగలమా? తప్పించుకోలేము. మీ దగ్గర నేను తప్పించుకోవచ్చు, ప్రగల్భాలతో బోధ చేయవచ్చు, బల్ల కొద్ది బోధ చేయవచ్చు, అనేకమైన హెచ్చరికలు చేయవచ్చు, నా వాక్యం ద్వారా మీరు మేలు పొందొచ్చు. కానీ ప్రభు నాతో మాట్లాడుతున్న మాట్లాడేంటే నీవు ప్రసవ వేదన పడాలి అంటే ముందు నువ్వేం చేయాలి? గర్భము ధరించాలి. గర్భము ధరించకుండా ప్రభుతో రహస్యమైన టైం లేకుండా, ప్రభుతోటి లేకుండా తండ్రిగా నాతో మాట్లాడుతున్నాడు, బిడ్డలతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునితో ఒంటరిగా నువ్వు సమయం గడపకుండా గర్భములోంచి బిడ్డలు ఎలాగొస్తారండి? నీ ఇంట్లో ఆశీర్వాదం ఎలాగొస్తుంది? నేను ఆత్మీయ ఆశీర్వాదం ఆత్మల కోసం అడిగితే దేవుడు మిమ్మల్ని నాకు ఇస్తే మీరు కూడా ఏం చేయాలి? తండ్రి అయిన దేవునితో ఒంటరి సమయము గడపాలి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు తలుపేసుకుని రహస్యమందుని దేవునికి మొర్ర పెడితే రహస్యమందు విను తండ్రి మీకు ఉత్తరము ఇచ్చును. ప్రార్థన ఉందా? ఒంటరి ప్రార్థన. కబుర్లు చెప్పమండి, తెల్లవారులు చెప్తాము. నేను కూడా ఆ బ్యాచే. నేనేం పెద్ద, మీకన్నా పెద్ద ఏం కాదు. నేనుంటే కొంచెం కంట్రోల్గా మాట్లాడతారు మీరు, లేకపోతే కొంచెం ఎక్కువ రెండు మాట్లాడతారు. అయ్యో ప్రార్థన చేద్దామంటే కొంచెం పని ఉందండి, పడుకోవాలండి, ఇందాక నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను, మీరు మాట్లాడుతున్నారని కూర్చున్నానండి. కొంచెం అలాగన్న తర్వాత గంట మాట్లాడినాడు కూడా నేను డైరీలో రాసుకున్నాను. గంట ఇందాక నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీరు కూర్చున్నారు కదా, వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుందని కూర్చున్నానండి. ఇక్కడనే కాదు, ప్రతి దిక్కున నేను సేవ చేసిన ప్రాంతాల గురించి చెప్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఈ మాటలంటే మిమ్మలను ఏమంటున్నాడు? సిగ్గుపరచాలని కాదు. నా బిడ్డలు, నా యొక్క సంఘము నేను కన్నాను, అయ్యో వీళ్ళ కోసం ప్రార్థన చేశాను, వీంట్లో మేలు జరగకపోతే వీళ్ళింట్లో బాధపడితే నేను బాధపడ్డాను. ఫలాలేవి? ఆత్మీయ సువాసనేది. రాత్రి విన్నాము కదా, రూతు యొక్క పరిస్థితి చూస్తే ఎవరో ఆగలేస్తున్నారు ముగించే అన్నట్టుగా, సరదాగా అంటున్నానులేండి. రాత్రి మనం విన్న వాక్యం ఏంటి? రూతు యొక్క నయోమి యొక్క కోడళ్ళు, లోతు యొక్క అల్లుళ్ళు. నయోమి యొక్క కోడళ్ళు, లోతు యొక్క అల్లుళ్ళు. లోతుకి అల్లుళ్ళు ఉన్నారండి. లోతుకి అల్లుళ్ళు ఉన్నారు. లోతుకి అల్లుళ్ళకి వాక్యం చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. దేవదూతలు రా అన్న వందాలెట్టు చెప్పలేదా? చెప్పాడు. మన మర్యాద ఇవ్వాలరా అంటే వాళ్ళు ఏం చేశారు? నవ్వారు. ఒక పెగ్గ ఎక్కువ వేసి ఉంటారు, పెగ్గ ఎక్కువ వేసి నవ్వారు. అతను వారి దృష్టికి ఎగతాళు చేస్తూ వాను వలే ఉన్నాడు. అబ్బో దేవుడండి, భక్తండి, మా మామకి పిల్లనిచ్చాం, అంతవరకే, మిగతాది మేము చూసుకుంటాం అన్నట్లుగా మాట్లాడారు. లోతు అబ్రహాము నుంచి వెళ్ళిపోయాడు, ఎలీమెలెకు యోధా బెత్లెహేం నుంచి వెళ్ళిపోయాడు. ప్రాణ రక్షణ కోసం అబ్రహాం ప్రార్థన చేశాడా చేయలేదా? అయ్యగారిది ప్రాబ్లమా, లోతు గారిది ప్రాబ్లమా? అబ్రహాము దేవునితో మాట్లాడి తెగించాడు. ధూళిని బుగ్గునైనా మాట్లాడ తెగిస్తున్నాను. అక్కడ ఎంతమంది నీతిమంతులు ఉంటే తగలబెట్టవా? తగలబెట్టను. దేవుడు 5 కూడా లేరండి, 4 బయటికి వచ్చారా? 4లో కూడా లోతు భార్య
వెనుక తట్టు చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. నయోమి జీవితం చూద్దాము. నయోమి ఏమందంటే, నయోమి దేవుడి గురించి బలంగా చెప్పిందా? నా దేవుడు నాతో లేడు, నా దేవుడు నాకు ఎంతైనా కీడు చేశాడు, నా దేవుడు నాకు విరోధి అయిపోయాడు అన్నదా లేదా? అలాంటి మాటలు చెప్తే ఎవరైనా వస్తారా దేవుని సందికి? కానీ రూత్ వచ్చింది. అలాంటి మాటలు చెప్తే వర్ప వెళ్ళిపోయింది. నాకు లాంటిది వర్ప. ఈ సేవేస్తూ ఎంత వచ్చినా ఏళ్ళే ప్రార్థన రారు కదా, నేను ఎంత దూరం నుంచి చేస్తున్నాను మీరు ప్రార్థనకు రారు అని వర్ప లాంటి స్వభావం నాది. నీతో దేవుడు లేడు నాకు తెలుసు, మావి చచ్చిపోయాడు నాకు తెలుసు, మీ బావగారు చచ్చిపోయాడు తెలుసు, అమ్మా నీ ఆయన చచ్చిపోయాడమ్మా నాకు తెలుసు అందా లేదా? అంది. కానీ నీ దేవుడే నా దేవుడు. నీవెక్కడ చేస్తే నేను కూడా అక్కడే చేస్తాను. నువ్వు మృతి పొందిన చోటనే నేను కూడా మృతి పొందుతాను. ఏ బ్లెస్సింగ్, ఏ ఆశీర్వాదం లేకుండా నయోమి వస్తే ఆ నయోమిని హత్తుకుంది. లోతు అల్లుళ్ళు నవ్వారు, నయోమి కోడలు ఏడ్చారు. నయోమికి లోతుకి అది డిఫరెన్స్. లోతు అల్లుళ్ళు నవ్వారండి, రూతు కోడలు ఏడ్చారు. ఏదో కొంత భక్తి, ఏదో ఉడతా పిడతా భక్తి అయినా ఉంది వార్పల, ఉందా లేదా? ఉంది. విధవరాలైన తన అత్తగారిని ప్రేమించి ముందు పెట్టి ఏడ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల దేవుని వెంబడించలేకపోయింది, ఆ యూదా బెత్లెహేము రాలేకపోయింది. కానీ నయోమి వేసిన పునాది కాదంటారు, అది ఖచ్చితంగా నయోమి పునాదే. కానీ లోతు అలాంటి పునాది వేయలేకపోయాడు. తన బిడ్డల ద్వారాగా తనకిచ్చిన ఇద్దరు కూతుళ్ళ ద్వారాగా తన అల్లుళ్ళకి ఏమైనా కూతుళ్ళు పాఠం నేర్పించారంటే, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. ఆ పాఠమే నేను నేర్చుకున్నాను. ఎవరు? లోతు యొక్క కుమార్తెల ద్వారాగా లోతు అల్లుళ్ళు. కానీ అబీమెలెకు పుట్టిన మహలోను కిల్యోను ఇద్దరు కూడా తమ భార్యలకు పాఠాలు నేర్పించారా నేర్పించలేదా? మేము ఈ దేశం ఎందుకు వచ్చామో తెలుసా? మా దేశంలో కరువు వచ్చింది, అది మా బుద్ధిహీనతే. మేము ఇక్కడ రాకూడదు. మా నాన్న ఎందుకు చచ్చిపోయాడో తెలుసా? మేము ఇక్కడ రాకూడదని. కానీ ఆర్థిక ఇబ్బందులు ఏం చేస్తాము? అయ్యో వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, ఈ ఒక్క నెల చూసి వెళ్ళిపోదాము, ఈ ఒక్క మాసం చూసి వెళ్ళిపోదాము, ఇక్కడ ఉంటే మాకు దీవెన కాదు, నాన్న వెళ్ళిపోయాడు మేము కూడా వెళ్ళిపోతాం, త్వరగా వెళ్ళకపోతే అనుకుంటూనే కాలం గడిపేశారు. కానీ ఆ విత్తనము మహులోను కిల్యోను ఏడ్చిన ఏడ్పు వర్పలోని రూతులో కనబడుతుంది. రూతు ఆ ఏడ్పు పట్టుకుని బెత్లెహేము వచ్చి ఆశీర్వాదము పొందింది. వాక్యం అంతకేనండి. నువ్వు పడి ఉన్న చోట్లో ఉండడము ప్రభుకి ఇష్టం లేక, నువ్వే దుర్భరమైన స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, నేనే స్థితిలో ఉన్నా మీకు తెలియకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీ యొక్క దుఃఖ దినములు సమాప్తములు అగునుగాక. నీ యొక్క ఏడ్పు, మీ యొక్క అంగలార్పు నేను నాట్యంగా మారుస్తాను. విధవరాలు వచ్చి బోయాజు దగ్గర వివాహం చేస్తున్నప్పుడు అక్కడ ఆనందం కనబడుతుంది, అక్కడ దీవెన కనబడుతుంది. బోయాజు యొక్క సంతతిని క్రీస్తు వంశం వాళ్ళు ఒక చోటున వాళ్ళు సంపాదించుకున్నారు. మోయాబురాలండి. మీరు అనుకోవచ్చు మేము అన్యులమండి, మేము పుట్టు క్రైస్తువులు కాదండి, మాకు ఎవరో చెప్పలేదండి. ఏ కోటాలకు పోయింది రూతమ్మా? ఈ రూతమ్మ కాదండి. ఏ రూతమ్మా? బైబిల్లో రూతమ్మ ఏ కోటాలకు పోయింది? ఏ వాక్య కోటాలకు పోయింది? ఏ సండే స్కూల్కి పోయింది? ఏ యవనస్తుల కోటకు పోయింది? ఏ సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళింది? ఏ అనిల్ కుమార్ దగ్గరికి వెళ్ళింది? ఏ ట్రాక్టర్ మీద డాన్స్ వేసింది? ఏమీ లేవు. వేసిందా? డాన్స్ అంతా ఆ యొక్క పొలంలో మాత్రమే. బోయాజు యొక్క పనికత్తుల దగ్గర నిలకడ నమ్మకత్వము నేర్చుకుంది. ప్రియమైన దేవుని సంగమా,
ఒక కాపరిగా, ఒక దైవజనుడిగా, ఒక తండ్రిగా ఒక మాట అన్నప్పుడు ఆయాసపడితే మీరు నష్టపోతారని బైబిల్ తేటగా చెప్తుంది. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. మిమ్మల్ని అవమానపరచాలని కాదు, మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు. తండ్రికి తెలుసు బిడలేక వేదన. మిమ్మల్ని ఒకవేళ శరీరంగా నేను పోషించకపోవచ్చు, మీరు శరీరంగా పోషించబడుతున్నారంటే మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మాకిద్దరికి నిద్ర పట్టడం లేదు. ఎందువల్ల నిద్ర పట్టడం లేదు? పాస్టర్గా లేచి కూర్చుని నేను కూడా బాత్రూమ్ తీసుకుని వెళ్ళి నేను కూడా కూర్చుని బైబిల్ చదువుకుని ఉండే కూర్చున్న తర్వాత రాత్రి 1 గంట నుంచి 4:30, 5 గంటల వరకు మాట్లాడుతూ ఉన్నాం ఇద్దరం. ప్రతి ఒక్క సంఘములు ఇక్కడ గాంధీనగరంలో కూడా ఈ బిడ్డలు ఇలాగున్నారు, ఈ బిడ్డలు ఇలాగున్నారు, వీళ్ళు ఇలాగున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇలాంటిది, వాళ్ళ ఆత్మీయ స్థితి ఇలాంటిది. ఈ ప్రార్థన సరిపోదమ్మా. మనం చేస్తున్న ప్రార్థన సరిపోదు. దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు, దేవుడు మనకు దీవిస్తూ ఉన్నాడు. ఏదో ఒక రీతిగా దేవుడు మనల్ని ఏ రోజు పస్తు పెట్టలేదు. ఫలానా కుటుంబం ఇలాగుంది, అయ్యో నాకు చెప్పలేదు ఏంటండి, సమయం లేదమ్మా. ఫలానా కుటుంబ పరిస్థితి ఇలాగుంది, ఫలానా ఆత్మీయస్థితి ఇలాగుంది, ఏడుస్తున్నాం ఇద్దరు. ప్రభా ఆ కుటుంబం దీవించి, ఈ కుటుంబం దీవించి, వాళ్ళ పరిస్థితి ఇలాగుంది, వాళ్ళ కుటుంబం నమ్మలేదు, వాళ్ళ యొక్క పరిస్థితి ఇలాగుంది. చేస్తున్నప్పుడు పౌలు అంటున్నాడు, నేను ప్రసవ వేదన పడుచున్నాను. ఈ ప్రసవ వేదన మీకు అర్థం అవ్వకపోవచ్చు, ఈ వేదన యొక్క దృష్టాంతం మీకు అర్థం అవ్వకపోవచ్చు. లోకములో బోధలు మెరుగ్గా అనిపించవచ్చు, లోకములో బోధలు ఆశీర్వాద బోధలుగా అనిపించవచ్చు, లోకములో బోధలు సులువైన బోధలుగా అనిపించవచ్చు. విశాలమ మార్గం ఎంచుకుంటున్నాము. అయా పలానా దగ్గర ఇవన్నీ జీలకర్రలు ఏముండవండి, ఈ తమాషాలు ఏముండవండి, ఈ సింగనాథం ఏముండదండి. అయ్యో పాస్టర్ గారు చెప్తారు కానీ మన పని మందే అని వాళ్ళు లేరంటారా? దేవుడు నాకు వినిపిస్తాడు. మీరు కూడా ఎవరో ఒకరి దగ్గర అంటారా? అంటారు. ఎందుకంటారు? వాళ్ళు వచ్చి నాకు చెప్తారనే కదా. మీరు కొన్నిసార్లు చెప్పినప్పుడు ఎవరో ఒకరు నాతో కొంచెం బాగా మాట్లాడేవాళ్ళు, సమీపంగా మాట్లాడేవాళ్ళు దగ్గర అంటే వాళ్ళు ఆ మాటలో ఈ మాటలో నాలుగో డైరెక్ట్గా చెప్పరు. ఏదో సందర్భం వచ్చినప్పుడు నెమ్మదిగా నా చెవులని వేస్తారు. కన్నా దేవుడు నాకు ముందు బయలుపరుస్తాడు. ఈ వాక్యము ఫలానా తగిలిందయ్యా అని చెప్తాడు దేవుడు. ప్రభా తగలడానికి కదా వాక్యముతో ప్రార్థన చేస్తా. ప్రభాతో మాట్లాడు 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 ప్రభా అంటాం. నిలబడి నీ దాసుడైనా మాట్లాడేది నువ్వే అంటాం. మాట్లాడతారు పాస్టర్ గారు మాట్లాడారు అన్నట్టుగా అక్కడ మాట్లాడు నా కోసమే. అప్పుడు అడుగుతారు మాట్లాడుకోండి, నేను అక్కడ ఉన్నాను. ఆవిడ వినేసింది, అతను వినేసాడు, చెప్పేసాడు. వాక్యం అది కాదండి, వాక్యం అది కాదు, వాక్యం యొక్క వెలుగది కాదు. ప్రియమైన దేవుని సంఘం ఎందుకు మాటలు చెప్తున్నానంటే మిమ్మల్ని సిగ్గుపరచాలని. తండ్రిగా నేను ఒప్పుకున్నప్పుడు, తండ్రిగా నా బలహీనత ఏంటి, నేను ఎంత ప్రార్థనహీనగా ఉన్నాను, అలాగా ప్రార్థన చేయట్లేదని కాదు, వాక్యం చదవాలని కాదు, దేవుని యొక్క సేవకులు మర్యాద ఇవ్వాలని కాదు, సేవలో ఖర్చు పడని కాదు. ఉదయం లేకపోతే నా ఇంటి గురించి నేను ఆలోచించాను. ఫలానా కుటుంబం ఏంటి, ఫలానా గృహం పరిస్థితి ఏంటి, ఫలానా ఇంటి పరిస్థితి ఏంటి. భార్య హాస్పిటల్లో పెట్టుకుని పెళ్లి వివాహం జరిపించి ఎల్లంటే లోహం అయిపోతే ఎవరో ఒకరు పంపించవచ్చు. కానీ వాళ్ళేంటి, అయ్యో ఆయన రావాలి, ఆయన చేతి వివాహం జరగాలి,
మీకోసం మేము ఏమైపోవాలి? ఖర్చు అయిపోవాలి. మీరు ఇంకనూ ఆత్మలో దేవునితో ఎక్కువ సమయము ఒంటరిగా గడుపుడు తద్వారాగా నేను గర్భము ధరించి ఇంకనాలి బిడ్డలను, అంటే ఆత్మలను కనాలి. ఈ కన్క్లూజన్ ఎలా ఉంటుంది? అయ్యగారు ప్రార్థన చేయాలి అంటే మీరేం చేయాలి? అయ్యగారి కోసం ప్రార్థన చేయాలి అవుతుంది. మీరు ఏం చేయమన్నాడు? మీరు వాక్యము కోసం ప్రయాసపడే వారి కోసము వారిని ఆనందింపజేయండి. మోషే చేతులు ఎత్తాడా? అలసిపోయాడు కదా. అయ్యగారు అలసిపోయేలా పెడుతుంటే పెట్టలేక రాలిపోతున్నారు ఎవరు? ఇశ్రాయేలు అందరూ. అప్పుడు ఇద్దరు వచ్చారు, అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి. ఏం పేరు? ఊరు ఆహరోన్లు వచ్చి, ఏ బాబు అయ్యగారికి నీరసం వచ్చేసింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, బాబు ముసలోడని పట్టుకుని లేపారు. నేను ప్రార్థన చెయ్యాలి అంటే మీరు కూడా నా కోసం ప్రార్థన చేయాలి. మీరు కోసం నా కోసం విజ్ఞాపన చేయాలి. నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు ఇది. మోషే 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 నడిపించాడు, నిజమే. నీ కాపరిని నడిపించవచ్చు. కాపరి అందరి కోసం ప్రార్థన చేయడం సులువ. అందరూ ప్రార్థన కాపరి కోసం చేయడం సులువ. అందరు కలిసి కాపరి కోసం ప్రార్థన చేయడం సులువు. కానీ దేవుడు రివర్స్ లో పెట్టాడు ఆ భారం. నీరసం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు సంఘం ఆర్థికంగా సహాయం చేయకపోయినా పర్లేదు, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కూడెట్టకపోయినా పర్లేదు, వచ్చినప్పుడు వందనాలు ఎట్టకపోయినా పర్లేదు, కుర్చీ అయిపోయినా పర్లేదు, కానీ సంఘ కాపరి కోసం ప్రార్థన చేయడము మానకూడదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి ప్రార్థన